Hello everyone, welcome to Grapple Tech guys. This is Ishwan Nagaraj and welcome back to our complete Java based DSA series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్సి సిరీస్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అనమాట. దాన్ని చెక్అవుట్ చేసి మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవచ్చు, డిఎస్సి కూడా ఇన్ డెప్త్ గా నేర్చుకోవచ్చు. అండ్ నౌ వెల్కమ్ టు ఆర్ డిఎస్ఏ గ్రైండ్ అనమాట. అండ్ వాట్ ఈస్ దిస్ డిఎస్ఏ గ్రైండ్ అంటే, సో మనం ఒక లీడ్ కోడ్ క్వశ్చన్ తీసుకొని ఆ లీడ్ కోడ్ క్వశ్చన్ ఫ్రమ్ వెరీ స్క్రాచ్ నుంచి ఎలా ఆలోచించాలి అండ్ దాన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్ గా చూడబోతున్నాం. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ దానికి కోడ్ రాసి కూడా మనం ఆ కోడ్ ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోకి ఏమైనా ప్రీ రిక్వెజిట్స్ ఉన్నాయా ఈశ్వర్ అంటే ఎస్ ఉంది. సో మన ఛానల్లోనే మనం ప్రీ రిక్వెజిట్స్ పార్ట్ 1 అని చెప్పి వీడియో ఏదైతే పెట్టాము, ఇక్కడ ఐ కార్డ్ లో ఇస్తాను అండ్ ఈవెన్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. దాన్ని చెక్అవుట్ చేసి ఫస్ట్ ప్రీ రిక్వెజిట్స్ నేర్చుకున్న తర్వాతే ఈ వీడియో అయితే చూడండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ లో అండర్స్టూడ్ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. Hello everyone, welcome to Grapple Tech and welcome to episode number 30 of a DSA grind guys. Okay, so final video for this DSA grind అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ మాడ్యూల్స్ లో సపరేట్ గా ఉంటాయి. సో ఈ క్వశ్చన్ ఏంటో మనం చూద్దాం. ఇంతవరకు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అని మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నా. మీరు కూడా ప్రాక్టీస్ చేశారని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ చేయకపోతే చేయండి, ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ప్రాక్టీస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఓకే, ప్రతి క్వశ్చన్ వాల్యుబుల్ మనకి. ఓకే, అండ్ వాట్ ఈస్ దిస్ క్వశ్చన్ ఇస్ అబౌట్ అంటే ప్రైమ్ నంబర్. అచ్చా, విన్నాం. ప్రైమ్ నంబర్ అంటే మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాలి మనం. ఓకే, ప్రీ రిక్విజిట్స్ వీడియోలో ప్రైమ్ నెంబర్ చూసాం. అచ్చా, అండ్ వాట్ యు మీన్ బై ప్రైమ్ నెంబర్ ఈశ్వర్ అంటే సింపుల్, ఎనీ నెంబర్ ఇఫ్ ఇట్ హ్యాస్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఫ్యాక్టర్స్ ఇట్ ఈస్ అ ప్రైమ్ నెంబర్. వన్ అండ్ ఇట్ సెల్ఫ్, దెన్ ఇట్ ఈస్ అ ప్రైమ్ నెంబర్, అంతే. ఓకే, సో ఎన్ని ఇచ్చాం, అది ప్రైమా కాదో చెప్పు, లేకపోతే వద్దు. సో ప్రైమ్ అయితే ట్రూ చెప్పు, లేదంటే ఫాల్స్ చెప్పు, అంతే. అండ్ వన్ వన్ గురించి మర్చిపోద్దండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వన్ ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఈ ఎడ్జ్ కేస్ అయితే మర్చిపోద్దండి. ఓకే, నౌ లెట్ us see this in action. గైస్ మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈస్ నాట్ ద మోస్ట్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. ప్రైమ్ నెంబర్స్ కి వీ హ్యావ్ డిఫరెంట్ అప్రోచెస్ అండ్ ప్రతి అప్రోచ్ కూడా మన కోర్సులో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో దీంట్లో మనం నెక్స్ట్ ఆప్టిమైజేషన్ నేర్చుకుంటేనే యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ ప్రైమ్ నెంబర్ క్వశ్చన్. లీడ్ కోడ్ లో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ మీద క్వశ్చన్స్ నువ్వు సాల్వ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు నో అదర్ అప్రోచెస్, నాట్ దిస్ అప్రోచ్. దిస్ ఇస్ అ బేసిక్ అప్రోచ్. ఓకే, అందుకే GFG లో సెలెక్ట్ చేసాం. ఓకే, నో లెట్ us see. సో n అనేది 7, ఇస్ దట్ ప్రైమ్? ఎస్ ఇట్ ఈస్. n అనేది 8, ఇస్ దట్ ప్రైమ్? నో. వై ఈశ్వర్? దీనికి ఫ్యాక్టర్స్ ఎవరు? 1 అండ్ 7. దీనికి ఫ్యాక్టర్స్ ఎవరు? 1, 2, 4 అండ్ 8. 4 ఫ్యాక్టర్స్ ఉంది. సో మనకి ప్రైమ్ నెంబర్ అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి? జస్ట్ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. బట్ ఇక్కడ 4 ఉంది. ఇక్కడ నేను ఫాల్స్ చెప్పాలి, ఇక్కడ నేను ట్రూ చెప్పాలి. ఎందుకు? 2 ఉంది కాబట్టి. అండ్ ఎలా అప్రోచ్ చేయాలి ఈశ్వర్ అంటే, ఇందాక మనం ప్రీవియస్ క్వశ్చన్ చూసాం కదా, అదే అప్రోచ్ వాడు. ఏం లేదు. సో ఫస్ట్ ఎడ్జ్ కేస్ గురించి మాట్లాడదాం. ఒకవేళ ఈ నమ్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 1, రిటర్న్ ఫాల్స్. ఎందుకు? ఇట్ ఈస్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ కాబట్టి. నెక్స్ట్ ఒక ఫర్ లూప్ తీసుకో. ఐ ఈజ్ ఈక్వల్స్ టు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఈశ్వర్? 1 నుంచి స్టార్ట్ చేయాలి అంటే నో, 1 నుంచి వద్దు. 1 నాకు ఆడియో ఫ్యాక్టర్ అని తెలుసు. ఎక్కడి వరకు వెళ్ళాలి ఈశ్వర్? నంబర్ వరకు వెళ్ళాలి అంటే నో. సో నంబర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఫ్యాక్టర్, అక్కడ దాకా వెళ్ళొద్దు. ఎక్కడ దాకా ఈశ్వర్ అంటే 2 నుంచి స్టార్ట్ చేసుకో. 1 ఆల్రెడీ నాకు తెలుసు ఇట్ ఇస్ అ ఫ్యాక్టర్, వద్దు. 2 నుంచి స్టార్ట్ చేసుకొని ఐ విల్ గో టిల్ మై ఎన్, దాని ముందర వరకు వెళ్తుంది. సి నాట్ ఈక్వల్స్ టు ఎన్ కాదు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ కాదు. ఎందుకంటే లెస్ దాన్ ఈక్వల్స్ టు చెప్పావు అంటే ఎన్ మాడ్యులో ఎన్ ఇస్ నథింగ్ బట్
ఇట్ ఈస్ అ ఫ్యాక్టర్. నంబర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఫ్యాక్టర్. సో దాని ముందర వరకు చెక్ చేయి, దట్స్ ఇట్. ఓకే, సో ఐ ప్లస్ ప్లస్ అండ్ ప్రతిసారి ఏం చేస్తావు, సపోజ్ ఇఫ్ మై నంబర్ మాడ్యులో ఐ అనేది ఇఫ్ ఇట్ ఈక్వల్స్ టు జీరో అంటే 2 నుంచి నా నంబర్ ముందర వరకు దాని కనుక ఏదైనా ఒక ఫ్యాక్టర్ వచ్చింది అంటే ఇట్ ఈస్ నాట్ అ ప్రైమ్ ఫ్యాక్టర్, ప్రైమ్ నంబర్. ఎందుకు? సో 1 ఇట్ సెల్ఫ్ తెలుసు, 2 ఫ్యాక్టర్స్ అయిపోయింది. అండ్ 2 నుంచి నేను చెక్ చేస్తున్నా టిల్ మై నంబర్, ఆ నంబర్ ముందర వరకు నేను చెక్ చేస్తున్నా. ఈ రేంజ్ లో ఏదైనా ఒక నంబర్ దీన్ని డివైడ్ చేసింది, కంప్లీట్ డివిజన్ చేసింది అంటే రిమైండర్ 0 వచ్చింది అంటే దిస్ ఇస్ అ కాంపోజిట్ నంబర్. ఎందుకు? విల్ యాడ్ 1 మోర్ ఫ్యాక్టర్ టు ఇట్. ఆల్రెడీ 2 ఉంది, ప్లస్ 1 యాడ్ చేస్తే 3 అవుతుంది. ఓకే, సో అలాంటి కేసెస్ లో ఏం ఆలోచించకుండా రిటర్న్ ఫాల్స్ చేసేసి, ఒక్క ఫ్యాక్టర్ తగిలినా రిటర్న్ ఫాల్స్ చేసేసి. ఒకవేళ ఏది డివైడ్ చేయలేదు అంటే ఈ ఇఫ్ కండిషన్ అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, అంటే ఫర్ లూప్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ లూప్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయింది అంటే నీకు ఎక్కడ ఫ్యాక్టర్స్ రాలేదు అని అర్థం. సో ఫైనల్ గా నువ్వేం చేస్తావు, ట్రూ రిటర్న్ చేస్తావు. సింపుల్ లాజిక్, పెద్దగా ఆలోచన చేయొద్దండి. ఓకే, సో ఏం చేయాలి ఇక్కడ, సింపుల్. లెట్ us స్టార్ట్ ఫస్ట్ ఎడ్జ్ కేస్ రాద్దాం. ఇఫ్ n ఈక్వల్స్ టు 1 అయితే రిటర్న్ ఫాల్స్. ఎందుకు? 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నాట్ కాంపోజిట్ కాబట్టి ఒక ఫర్ లూప్ తీసుకో. ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 2 నుంచి స్టార్ట్ చేయి. ఎందుకు? వి నో దట్ 1 ఈజ్ ఆల్రెడీ అ ఫ్యాక్టర్. ఎక్కడ దాకా వెళ్ళాలి, లెస్ దాన్ n దాకా వెళ్ళు. వై? ఎందుకంటే n కూడా మనకు ఆల్రెడీ అది ఫ్యాక్టర్ అని తెలుసు. అండ్ ఈచ్ టైమ్ యూఆర్ జస్ట్ చెకింగ్ వెదర్ n మాడ్యులో i ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0 దెన్ ఇట్ ఈస్ divisible అని అర్థం. In such case, you have to return false. Don't think anything. Sorry, just return false అంతే, ఏం ఆలోచించారు. ఒకవేళ ఇఫ్ కండిషన్ నాకు అసలు ఎగ్జిక్యూట్ అవ్వలేదు అంటే ఎక్కడ నాకు ఒక ఫ్యాక్టర్ రాలేదు అంటే ఫర్ లూప్ కంప్లీట్ గా నాకు రన్ అయింది. అండ్ అలాంటి కేసెస్ లో జస్ట్ రిటర్న్ ట్రూ అంతే. దీనికి ఫ్లాగ్లు అవన్నీ అవసరం లేదు, సింపుల్ సొల్యూషన్. సో పెద్దగా కాంప్లికేట్ చేసుకోవద్దండి. ఎస్ అండ్ సబ్మిట్ కొట్టేద్దాం, ఏమవుతుందో చూద్దాం. వావ్, సూపర్. సో 1120 టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయ్యాయి. సూపర్, రైట్? అంతే, సింపుల్ క్వశ్చన్. బట్ దీనికి ఈజ్ దిస్ ఆప్టిమైజ్ సొల్యూషన్ అంటే నో, దిస్ ఇస్ నాట్ అన్ ఆప్టిమైజ్ సొల్యూషన్. దీనికి చాలా అప్రోచెస్ ఉంటుంది, చాలా ఆప్టిమైజేషన్స్ ఉంటుంది. అండ్ అవి కూడా మనం మన కోర్సులో డిస్కస్ చేస్తాం. ఓకే, అవి డిస్కస్ చేసిన తర్వాత లీడ్ కోడ్ లో ప్రైమ్ నెంబర్స్ మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, సో దాట్స్ అబౌట్ దిస్ వీడియో. అండ్ ఇక్కడతో మనకి డిఎస్సి గ్రైండ్ ఫర్ మాడ్యూల్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మాడ్యూల్ 2 ఉంటుంది గైస్. లిటరల్లీ మాడ్యూల్ 2 కంప్లీట్ అయిపోయింది అంటే మీకు ఆల్మోస్ట్ ఒక ఒక లెవెల్ అయిపోతుంది. డిఎస్సిలో ఒక లెవెల్ అయిపోతుంది. చాలా కంపెనీస్ లో వీ హ్యావ్ అ కాన్సెప్ట్, అ కామన్ కాన్సెప్ట్. ఆ క్వశ్చన్ కంపల్సరీ, ఆ కాన్సెప్ట్ ని ప్రతి కంపెనీలో ప్రతి ఇంటర్వ్యూలో టచ్ చేస్తారు. అలాంటి ఒక టాపిక్ ని విల్ బి డిస్కసింగ్ మాడ్యూల్ 2 అండ్ చాలా హై లెవెల్ ఉండబోతుంది. సో మాడ్యూల్ 2 ఇస్ వెరీ 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 మచ్ ఇంపార్టెంట్ అనమాట. ఇగ్నోర్ చేయొద్దండి. మాడ్యూల్ 2 ముందే ఇవన్నీ కంప్లీట్ చేసి పెట్టేసుకోండి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత విల్ బి స్టార్టింగ్ మాడ్యూల్ 2 అండ్ రేపైతే ఒక అనౌన్స్మెంట్ వస్తుంది మాడ్యూల్ 2 మీద. సో ఆ వీడియో చెక్అవుట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ మెన్షన్ చేయండి. ఐ థింక్ దిస్ వీడియోస్ క్లియర్ ఫర్ యూ గైస్. అంత ప్రాక్టీస్ చేశారని చెప్పి అనుకుంటున్నా, బట్ వ్యూస్ అయితే నాకు అంత రాలేదు. స్టిల్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై చేయండి. అండ్ నౌ that's it for this video guys, and thanks for watching. Happy coding. Bye bye.